ఇంగ్లాండ్తో చివరి టీ20లో పరువు నిలబెట్టుకోవాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. సంజు శాంసన్ రీ-ఎంట్రీతో పాటు ప్లేయింగ్ 11లో కీలక మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్లీన్ స్వీప్ తప్పించుకోవడం, ఐసీసీ నెంబర్ 1 ర్యాంక్ కాపాడుకోవడం భారత్కు కీలకం. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఆఖరి దశకు చేరుకుంది. సౌత్ స్టాంప్ వేదికగా చివరి టీ20 మ్యాచ్ జరుగుతుంది. అయితే భారత్ జట్టు ఇప్పటికే ఈ సిరీస్ను చేజార్చుకోవడంతో కనీసం ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కాపాడుకోవాలన్నా, క్లీన్ స్వీప్ అవమానం తప్పాలన్నా ఈ మ్యాచ్లో భారత్ తప్పక గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ ప్లేయింగ్ 11లో కొన్ని కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా గత కొన్ని మ్యాచ్లుగా బెంచ్కే పరిమితమైన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ మళ్లీ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్న అతిపెద్ద ప్రశ్న, సంజు శాంసన్ జట్టులోకి వస్తే ఎవరి స్థానానికి ఎసురు పెడతాడు? గత మ్యాచ్లో సంజు శాంసన్ని పక్కన పెట్టి 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో వైభవ్ ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయాడు. తొలి 3 ఇన్నింగ్స్లో కేవలం 14 సగటుతో 42 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా ఐపీఎల్లో తన సహచర బౌలర్ అయిన జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వైభవ్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఒకవేళ వైభవ్ను పక్కన పెడితే ఫామ్ లేమితో సతమతమవుతున్న ఇషాన్ కిషన్ లేదా కెప్టెన్ తిలక్ వర్మలో ఒకరిపై వేటుపడే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ 4 ఇన్నింగ్స్లో కేవలం 66 పరుగులు చేయగా, తిలక్ వర్మ మొదటి 4 మ్యాచ్ల్లో 51 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. సంజు శాంసన్ కనుక తుది జట్టులోకి వస్తే భారత టాప్ ఆర్డర్లో ఒక రైట్ హ్యాండర్ బ్యాటర్ అందుబాటులోకి వస్తాడు. ఇది తుది జట్టు సమతుల్యతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శాంసన్తో పాటు ఈ ఆఖరి మ్యాచ్లో ఆల్రౌండర్ షెడ్గేకి కూడా అవకాశం దక్కవచ్చని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతానికి పేవల ఫామ్లో ఉన్న లెఫ్ట్ హ్యాండర్ ఆల్రౌండర్ శివం దూబే స్థానంలో సూర్యాంశ్ షెడ్గేకి కూడా జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. షెడ్గే కూడా రైట్ హ్యాండర్ బ్యాటర్ కావడంతో మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతం అవుతుందని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. సిరీస్ ఎలాగో చేజారిపోయింది కాబట్టి బెంచ్ స్ట్రెంత్ను పరీక్షించేందుకు కూడా ఈ మ్యాచ్ వేదికగా చేసుకోవాలని చూస్తున్నారు. ఇక ప్లేయింగ్ 11 ఒకసారి చూద్దాం. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ లేదా సంజు శాంసన్ వికెట్ కీపర్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, శివం దుబే లేక షెడ్గే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ కృష్ణ. ఇప్పటికే శుభ్మన్ గిల్ నేతృత్వంలోని వన్డే జట్టు సభ్యులు ఇంగ్లాండ్ చేరుకోగా మిగిలిన ఆటగాళ్లు నేటి ఆఖరి టీ20 మ్యాచ్ ముగిసిన వెంటనే వన్డే జట్టుతో కలవనున్నారు. టీ20 సిరీస్ కోల్పోయిన కసితో ఉన్న భారత్, విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్, సంజయ్ బంగార్ అందించిన ప్రత్యేక శిక్షణా సాయంతో వన్డే సిరీస్ను కైవసం చేసుకుని ఇంగ్లాండ్కు గట్టి సమాధానం ఇవ్వాలని ఆశిద్దాం. భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ఎంత పటిష్టమైన వన్డే జట్టును సిద్ధం చేసినప్పటికీ విదేశీ గడ్డపై జరిగే మ్యాచ్లు ఎప్పుడూ సవాలుతో కూడుకున్నవే. ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్లపై బంతి స్వింగ్ అయ్యే తీరు బ్యాటర్లను తీవ్రంగా పరీక్షిస్తుంది. ప్రస్తుతం భారత టీ20 జట్టు అక్కడ వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో అందరి కళ్ళు ఇప్పుడు రాబోయే వన్డే సిరీస్ పైనే ఉన్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక శిక్షణ వ్యూహంతో సిద్ధమయ్యాడని మాజీ కోచ్ సంజయ్ బంగార్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత యువ జట్టు ప్రదర్శన తీవ్ర నిరాశను మిగిల్చింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ను పూర్తిగా చేజార్చుకుంది. ఐర్లాండ్ పర్యటనతో పాటు ఇక్కడ కూడా వరుసగా రెండో సిరీస్ ఓటమిని చవిచూడడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న 3 వన్డే సిరీస్ల టీమిండియాకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ వన్డే సమరంలో ఇంగ్లాండ్ను వారి సొంత గడ్డపైనే మట్టి కరిపించి టీ20 పరాజయానికి బదులు తీర్చుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. యువ ఆటగాళ్లలో తడబడిన భారత జట్టుకు సీనియర్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాక కొండంత బలాన్ని ఇస్తోంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ చేరుకోగా ప్రస్తుతం అక్కడ తన కుటుంబంతో కలిసి గడుపుతున్న విరాట్ కోహ్లీ కూడా తొలి వన్డే కోసం నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గతంలో కెరీర్ ఆరంభంలో ఇంగ్లాండ్ పిచ్లపై విరాట్ కోహ్లీ అంత గొప్ప రికార్డులు లేవు, కానీ ఆ తర్వాత తన లోపాలను సరిదిద్దుకుని పరుగుల వరద పారించాడు. ఇప్పుడు మరోసారి ఇంగ్లాండ్ గడ్డపై తమ విశ్వరూపం చూపించడానికి కింగ్ విరాట్ కోహ్లీ పక్కా ప్రణాళికతో సన్నిద్ధమవుతున్నాడు. విరాట్ కోహ్లీ ఆఖరి నిమిషం వరకు ఎంత కఠినంగా శ్రమిస్తున్నాడో తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ వివరించారు. ఇంగ్లాండ్ వాతావరణంలో రాణించాలంటే ప్రధానంగా 2 విషయాలను గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. అక్కడ బంతి వేగంగా స్వింగ్ అవుతుంది కాబట్టి దానిని ఎంత ఆలస్యంగా ఆడితే అంత మంచిదని చెప్పారు. ఇందుకోసం కోహ్లీ తనతో కలిసి ప్రత్యేకంగా నెట్స్లో సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేశాడని బంగార్ వెల్లడించారు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో విఫలమైనప్పుడు కోహ్లీ భారత్లోని అదే తరహా పిచ్లను సిద్ధం చేసుకుని మరీ కంబ్యాక్ ఇచ్చాడని, ఈసారి కూడా అతని సాధారణ తీవ్రతలో ఎలాంటి మార్పు లేదని కొనియాడారు. ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టేందుకు కోహ్లీ పూర్తి వ్యూహంతో బరిలోకి దిగుతున్నాడని స్పష్టం చేశాడు. ప్రస్తుతం భారత టీ20 క్రికెట్ జట్టు ప్రదర్శన క్రీడాభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పొట్టి ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా విదేశీ పర్యటనలో వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్ చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న భారత జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్లోనూ పీకల్లోతు కష్టాల్లో పడింది. పరువు నిలబెట్టుకోవడమే లక్ష్యంగా జరగబోయే చివరి మ్యాచ్ కోసం తుది జట్టులో కీలక మార్పులు చేయబోతుందని యాజమాన్యం సిద్ధమైంది.
ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే ఆడిన 4 మ్యాచ్ల్లో భారత్ 3 మ్యాచ్ల్లో ఘోరంగా ఓడిపోయింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో 0-3 తేడాతో టీమిండియా సిరీస్ను కోల్పోవాల్సి వచ్చింది. రేపు జరగబోయే చివరి ఓవర్లో కూడా ఓడిపోతే మాత్రం మరో క్లీన్ స్వీప్ అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాగైనా ఈ ఘోర పరాజయం నుంచి తప్పించుకొని పరువు దక్కించుకోవాలంటే చివరి మ్యాచ్లో గెలవడం భారత్కు అత్యంత కీలకంగా మారింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్లో ఆడిన 3 మ్యాచ్లను ఘోరంగా విఫలమైనప్పటికీ అతనిపై జట్టు యాజమాన్యం ఇంకా నమ్మకం ఉంచింది. చివరి మ్యాచ్లో కూడా అతనికి ఓపెనర్గా మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే వరుసగా విఫలమవుతున్న ఇషాన్ కిషాన్ స్థానంలో అనుభవజ్ఞుడైన సంజు శాంసన్ను తుది జట్టులోకి తీసుకురానున్నారు. సంజు శాంసన్ 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చే అవకాశం ఉండగా గత మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఘోరంగా విఫలమైన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను తుది జట్టు నుంచి తప్పించడం దాదాపు ఖాయమైంది. అతని స్థానంలో యువ ఆల్రౌండర్ షడ్గేకు జట్టు యాజమాన్యం అవకాశం ఇవ్వనుంది. మరోవైపు గత మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీయలేని భారీగా పరుగులు సమర్పించుకున్న ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణపై కూడా వేట పడుతుంది. అతని స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణా జట్టులోకి తిరిగి రానున్నాడు. యువ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20లో ఆశించినంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. వారి ఐపీఎల్ ప్రదర్శన అద్భుతమైనప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో పరిస్థితులకు తగ్గట్టు ఆడే నైపుణ్యం అవసరమని బీసీసీఐ చెప్పింది. కేవలం దూకుడు సరిపోదని నిలకడైన బ్యాటింగ్పై దృష్టి పెట్టాలని క్రికెట్ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆశించినంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. వరుసగా 3 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. అలాగే అభిషేక్ శర్మ కూడా 4వ టీ20లో ఫెయిల్ అయ్యాడు. వైభవ్, అభిషేక్ ఓపెనింగ్ జోడీ పేపర్పై స్ట్రాంగ్గా కనిపిస్తున్న గ్రౌండ్లో మాత్రం ఇప్పటి వరకు తమ ప్రతాపం చూపలేకపోయింది. దీంతో బీసీసీఐ వారిద్దరికీ కీలక సందేశం ఇచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ తన మొదటి టీ20 మ్యాచ్లో 3 ఇన్నింగ్స్లో కలిపి 13, 15, 14 పరుగులే చేశాడు. మొత్తం 42 పరుగులు మాత్రమే చేసినప్పటికీ 5 భారీ సిక్సర్లు బాది తనదైన సహజమైన దూకుడు ఆటను ప్రదర్శించాడు. అయితే ఐపీఎల్ 2026లో రాజస్థాన్ తరపున 776 పరుగులు చేసి 237కు పైగా స్ట్రైక్ రేట్తో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న స్థాయికి తగిన ప్రదర్శన మాత్రం అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా కనిపించలేదు. ఇంగ్లాండ్తో జరిగిన 4వ టీ20లో భారత్ 9 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో సిరీస్ను కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీల సిక్సర్లు కొట్టే సామర్థ్యం అద్భుతమే, కానీ ఆ దూకుడును పరిస్థితులకు అనుగుణంగా నియంత్రించడంను కూడా నేర్చుకోవాలి అని బీసీసీఐ వర్గాలు అభిప్రాయించినట్లు సమాచారం. సూర్యవంశీ ఇప్పటికే 15 ఏళ్ల 99 రోజుల వయసులో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఐపీఎల్లో అతని ప్రదర్శన కూడా అసాధారణమే. ఇప్పటి వరకు 23 మ్యాచ్ల్లో 1028 పరుగులు, 2 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు, 96 సిక్సర్లతో అతను తన ప్రతిభను నిరూపించాడు. ఇదిలా ఉండగా వైభవ్కు అవకాశం కల్పించేందుకు సంజు శాంసన్ను పక్కన పెట్టడంపై భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ విమర్శలు చేశాడు. గత 11-12 ఏళ్లుగా సంజు నిలకడలేని కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడని, అయితే కేవలం భావోద్వేగాల ఆధారంగా కాకుండా తాత్కాలికంగా కూడా ఎంపిక జరగాలని ఆయన అభిప్రాయపడ్డాడు. మరోవైపు ప్రపంచ నెంబర్ 2 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ కూడా సిరీస్లో నిలకడగా రాణించలేకపోయాడు. తొలి 2 మ్యాచ్ల్లో 59, 43 పరుగులు చేసిన అతడు తర్వాతి 2 ఇన్నింగ్స్లో 10, 16 పరుగులకే పరిమితమయ్యాడు. భారీ షాట్లు ఆడే సామర్థ్యం ఇద్దరిలోనూ ఉన్నప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలంటే దూకుడుతో పాటు పరిస్థితులకు తగ్గట్లు ఇన్నింగ్స్ను నిర్మించే నైపుణ్యం కూడా అవసరమని బీసీసీఐ పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు క్రీడా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.